అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో మేము చాలా బాగున్నాం. సో వీడియోస్ చాలా లేట్ అయిపోయాయి, ఎందుకంటే హెల్త్ ఏం బాగాలేదు. అందులో మా బాబు వెంట్రుకలు తీపించడానికి అయితే మేము ఊరు వెళ్ళాము. ఊరు నుంచి అక్కడ మన్యంకొండకి అయితే వెళ్ళామన్నమాట. సో నేను మన్యంకొండకి వెళ్ళిన వీడియో అయితే నేను సెకండ్ ఛానల్లో శాండీ రమి బ్లాగ్స్ అనే ఛానల్లో అప్లోడ్ చేశాను. వీలైతే వెళ్ళి ఆ బ్లాగ్ చూడండి. సో అందుకని మేము ఆ జర్నీలో ఉండబట్టి ఇంకా మేమైతే సరిగ్గా వీడియోస్ అయితే తీయలేదు. సో అందుకే టైంకి నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను. ప్లీజ్ ఏం అనుకోకండి. అలాగే వీడియోస్ పెట్టట్లేదు అనేసి అన్సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోకండి. తప్పకుండా పెడతాను. నా హెల్త్ ఏం బాగాలేదు, అందువల్ల పెట్టలేదని. సో ఈరోజు నేను ఈరోజు టాపిక్ ఏంటంటే నా హ్యాపీనెస్ అయితే మీతో షేర్ చేసేసుకుందాం అనుకుంటున్నాను. సో అందరికీ ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి, ఎందుకంటే నాకు 500 సబ్స్క్రైబర్స్ దాటిపోయారు. సో నేను 500 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు ఒక వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ చెప్పాను కదా నేను ట్రావెలింగ్లో జర్నీలో ఉండబట్టి నేను ఏదో వీడియోస్ చేయలేకపోతున్నానని. సో అందుకే చేయలేదన్నమాట. సో నేను ఇప్పటికైతే ఫ్రీ అయిపోయాను, అందుకని మీతో ఈ హ్యాపీనెస్ని అయితే షేర్ చేసుకుందామని అనుకొని వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో నాకైతే ఇప్పుడు 548 మెంబర్స్ ఏమో ఉన్నారు, సబ్స్క్రైబ్ చేశారు. సో వాళ్ళందరికీ పేరున చెప్పలేను, కానీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు చేసే వీడియోస్ అంతకు ముందు చేసి ఉంటే బాగుండేమో, త్వరగా సక్సెస్ వచ్చేదేమో అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు నేను రెగ్యులర్గా వీడియోస్ చేయడం వల్ల, మంచి కంటెంట్ చేయడం వల్ల నాకైతే 2 monthsలో మంచి సక్సెస్ అయితే వచ్చిందనమాట. సో మీరు ఛానల్ చేసి 1 year అయింది కదా, స్టార్ట్ చేసి 1 year అయింది కదా. సో ఎన్ని ఇయర్స్కి మీకు ఇప్పుడే 500 వచ్చారు, మీరు ఎందుకు ఇంత దెబ్బ 500 వ్యూయర్స్కి వీడియో చేసి పెడుతున్నారు అని మీరు అనుకుంటారేమో. సో నేను ఛానల్ స్టార్ట్ చేసి 1 year అయ్యింది నిజమే, కాకపోతే నేను అప్పుడు కరెక్ట్ పద్ధతిలో వీడియో చేసేదాన్ని కాదు, అప్లోడ్ చేసేదాన్ని కాదు, ఎడిటింగ్ సరిగ్గా చేసేదాన్ని కాదు. సో అది నాకు చాలా తప్పులు కూడా ఉన్నాయండి. అంటే టైంకి అప్లోడ్ చేయలేకపోవడం, టైంకి వీడియో అప్లోడ్ చేయకపోవడం, సో ఇలాంటివి ఉండటం వల్ల, సో అందువల్ల అయితే నేను అప్పుడు సక్సెస్ అవ్వలేదు. ఎప్పుడో మంత్లీకి ఒక వీడియో, 2 monthsకి ఒక వీడియో మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. చాలా గ్యాప్ ఇచ్చి వీడియోస్ అయితే అప్లోడ్ చేసి ఉంటాను. సో అది నేను వదిలేసాను. నేను ఏది లెక్కలో పెట్టుకున్నానంటే ఫిబ్రవరి నుంచి లెక్కలో పెట్టుకున్నాను అనమాట. సో అప్పటి నుంచి నాకు బాగా సక్సెస్ వస్తుంది. సో నాకు ఛానల్ 1 year నుంచి స్టార్ట్ చేసింది నాకు లెక్క కిందకి రాదు, నేను ఈ మధ్యన స్టార్ట్ చేసింది నాకు లెక్క కింద వస్తుంది. సో అందుకని మీతో ఈ హ్యాపీనెస్ షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో అయితే చేశాను అనమాట. సో అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇదే విధంగా ముందు కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా బ్లాగ్స్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. లింక్ కామెంట్ బాక్స్లో అలాగే డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, వెళ్ళి చూడండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? సో నేను 2 monthsలో ఇంత బాగా నాకు సక్సెస్ వచ్చింది. మీరు అనుకోవచ్చు 500Kనా ఇంత చేస్తున్నావా అని. ప్లీజ్ అలా ఎవరు అనొద్దు, కామెంట్ కూడా చేయొద్దు. 500 అంటే నాకు చాలా గొప్పే, ఎందుకంటే ఒకడికి ఒక 500 దొరుకుతుందండి, దాన్ని ఈజీగా ఖర్చు పెట్టేస్తాడు. ఎందుకంటే అది వాడు సంపాదించింది కాదు, మనకి దాని వాల్యూ తెలియదు. సో అందుకు దాన్ని ఈజీగా ఖర్చు పెట్టేస్తాడు. కానీ అది ఒక 10 rupees కష్టపడి ఒక్కరికి ఒక 10 rupees చాలా కష్టపడంగా ఒక 10 rupees వస్తుంది అనుకోండి, ఆ 10 rupeesని వాడు ఖర్చు చేయడానికి ఎంత ఆలోచిస్తాడో తెలుసా? ఎందుకంటే కష్టం విలువ అలా ఉంటుంది కాబట్టి. సో నేను కూడా అంతే, ఈజీగా వస్తే ఏం ప్రాబ్లం ఉండదు, అంత ఫీల్ అవ్వం. అది కష్టపడి మనం చేసినప్పుడు మనకు ఒక్క సబ్స్క్రైబర్ వచ్చినా అది మనకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అది చాలామంది యూట్యూబర్ క్రియేటర్స్కి అండ్ యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకు హ్యాపీనెస్ ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. సో నిజమే చెప్పండి, మీకు కూడా ఒక సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఒక 1 dayకి ఒక 2 subscribers వచ్చినా మీకు ఎంత హ్యాపీ ఉంటుంది. సో అలాంటి ఎవరైనా మీకు హ్యాపీగా అనిపిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇంతే అనమాట, నేను ఈ హ్యాపీనెస్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా సపోర్ట్ చేస్తారండి, ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను దానికైతే వీడియో చేస్తాను. సో మాకు ఇంకొక 1 వీక్ అయితే మళ్ళీ ఒక ఫంక్షన్ అయితే ఉంది మా ఇంట్లో. సో మళ్ళీ అప్పుడు వీడియోస్ అయితే లేట్ అయిపోతాయి. సో ఏమనుకోకండి. సో అన్నీ కంప్లీట్ అయిన తర్వాత రెగ్యులర్గా వీడియోస్ వస్తే అప్పుడు దాకా అడ్జస్ట్ చేసేసుకోండి. అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తాను వీలైనప్పుడు. అందులో నేను ఒక్కదాన్ని కాదు కదండి, నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు. సో వాడిని చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, వీడియోస్ చేయాలంటే అవ్వదు. సో అలా అయినా ట్రై చేసేదాన్నే, కానీ నాకు హెల్త్ బాగాలేదనమాట. సో అందుకని చేయలేకపోతున్నాను అసలు. అందుకని అందరికీ సారీ చెప్తున్నాను. సో వీడియో లేట్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అందరికీ సారీ, ఏమనుకోకండి. అండ్ ఒక 10 days తర్వాత నేను వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. సో అంతవరకు మీరేమనుకోకండి. సో వీలైతే నేను అప్పుడప్పుడు వీడియో అయితే ఈ 10 days అప్లోడ్ చేస్తాను. తర్వాత రెగ్యులర్గా మీకు వీడియో అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.